అయితే నిన్న టీఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పారు. నిజానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక పిట్టకథ చెప్పారు. ఏమని? నేను డిఎస్సి వాయిదా కోసము అడుగుతున్నారు, నేను డిఎస్సి వాయిదా వేయను. డిఎస్సి వాయిదా ఎందుకు అడుగుతున్నారంటే కొంతమంది ఈ కోచింగ్ సెంటర్ల ముఠ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది కోచింగ్ సెంటర్లు పెట్టుకొని. ఇంకా 4 రోజులు ఆలస్యం చేస్తే వాళ్ళు ఇంకొక నెల రోజులు 2 నెలల్లో ఫీజులు కడితే వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఆ డబ్బుల కోసం మాత్రమే ఇవాళ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడి డిఎస్సిని వాయిదా వేయట్లేదు అని మాట చెప్పారు. ఆ తర్వాత ఇవాళ గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇప్పుడు ఆ సూత్రము, మీరు ఏదైతే సూత్రం చెప్పారో ఇవాళ అదే సూత్రం వర్తిస్తుందా? గ్రూప్ 2 ఎందుకు వాయిదా వేసిరు? మరి ఇప్పుడు కూడా కేవలం కోచింగ్ సెంటర్లు వందల కోట్లు దండుకోవడం కోసం మాత్రమే గ్రూప్ 2ను వాయిదా వేసిరా? మరి ఆ రోజు మీరు ఒక వాయిదా వేయకూడదని చెప్పడం కోసం, ఒక మాట అనడం కోసం నోటికి ఎంత వస్తాయో ఆ మాట అన్నారు. ఇవాళ అదే మీకు సూటిగా తగులుతుంది కదా. అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిగిలినటువంటి వాళ్ళు తీసుకొని గ్రూప్ 2ను వాయిదా వేశారు. ఈ ప్రశ్న తలెత్తుతుందా, తలెత్తదా? అంతకుముందు మీరు ఈ మాట అనకపోతే ఇది పట్టించుకోకపోతుండే. లేదు, కేవలం రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ అవసరాల కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, వాయిదా వేయాల్సినటువంటి అవసరం లేదు, మేము ఖచ్చితంగా చేస్తామని చెబితే తర్వాత అది రాజకీయ అవసరాలు తిరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది కోచింగ్ సెంటర్లు, ఆ కోచింగ్ సెంటర్లు నిర్వహించినటువంటి వాళ్ళకే ఇవాళ మీరు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. మరి వాళ్ళ హస్తం కూడా ఉందా ఇందులో? అనేటువంటిది చెప్పాల్సినటువంటి అంశం. వాయిదా వేయడం ద్వారా ఏ కోచింగ్ సెంటర్లు అయితే వందల కోట్ల రూపాయలు లాభాలు పొందుతున్నాయో ఆ వందల కోట్ల రూపాయల లాభాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఏమైనా ముడుపులు ముట్టినాయా? ఏమైనా ఆ లంచం సొమ్ము వచ్చిందా? ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఆ వందల కోట్ల రూపాయలలో మీ భాగస్వామ్యం ఎంత అనేటువంటి ప్రశ్న తలెత్తుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే విషయం మీరు విమర్శించారు కాబట్టే మీకు ఈ విమర్శ వస్తుంది. ఆ రోజు మీరు ఆ మాట అనకపోతే ఈరోజు మీ ముందుకు రాకపోతుండే. ఇవాళ మీకు రాకపోతుండే. సో మిమ్మల్ని మీరే తిట్టించుకోవడం కోసం ఆ రోజు తొందరపడి ఒక మాట అన్నారు. ఇవాళ ఆ మాట మీకే తగులుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాయిదా వెనుక ఎవరి హస్తం ఉన్నది? దాని వెనుక ఎవరున్నారు? ఏ కోచింగ్ సెంటర్లు ఏ నాయకుల ద్వారా ఒత్తిడి చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ముట్టజెప్పారా? దీనిపైన విచారణ చేయాలి. ఎవరెవరి ద్వారా ఎన్నెన్ని చేతులు మారినటువంటి అంశం పైన ఒక్కసారి విచారణ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయి.